పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. Smoking causes cancer. Smoking kills. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నీ అమ్మ నా మీద చేస్తావరా నువ్వు ఎలా బతుకుంటావు నేను చూస్తా. ఏంటో అలా చూసేది. కొడక నా మీద చేస్తావరా, రేపు పొద్దున్న లోపు ఎలా బతుకుంటావు నేను చూస్తా. వదలంట్రా నిన్ను. ఏంట్రా ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నారు? మన రక్తాన్ని ఎవరో కొట్టాడు. ఎవడు? ఇంకెవడు? వాడే ఆ రాకేష్ గ్యాంగ్లో మహేష్ గారు. రే, నీతో గొడవ అనవసరం. నీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? అసలు తప్పేవరిది? తెలుసుకునే పిట్టావురా. రే, నీకెంత బుద్ధ పలుకుందో దానికంటే కొంచెం ఎక్కువైందిరా మాకు. మా గ్యాంగ్లో ఏ ఒక్కడి జోలికి వచ్చినా ఊరికే ఉండేది లేదు. రే, నువ్వు ఎన్ని చెప్పినా మిమ్మల్ని వదిలేదే లేదు. చాలా ఎక్కువైందిగా. పో, వెళ్ళింటికెళ్ళు. చెప్పేది నీకేరా. ఏయ్ పోబే, తారా మీ సంగతి. ఒక్కొక్కడు షేప్ అవుట్ అవుతాడు. చూసానే ఎల్లో. చంపాల్సింది వాళ్ళని అక్కడే. మరి చంపాల్సింది అక్కడే. ఇక్కడికి వచ్చి మాటలు చెప్తున్నాం. వాళ్ళని మామూలుగా చంపకూడదు. వాళ్ళకి ఆ నొప్పి తెలియాలి. ఆ నొప్పి భరించలేక వాళ్ళు అక్కడే చావాలి. మరి ఎలా? గన్ అంటే గన్తో. నీకేమన్నా పిచ్చా? గన్నేంట్రా? నాకు తెలిసిన వాడు ఒకడు గన్ సప్లై చేస్తుంటాడు. వాడి దగ్గర నుంచి మనం గన్స్ తెప్పించుకుందాం. మనల్ని చూసి భయపడేవాడు కూడా
గన్ని చూసి భయపడతాడు. ఆ భయం కొంచెం ముందు ఆ రవి గారిని చంపాలి. చంపుతా. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో కదవుల దాగిన వేళ వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళ అందనిది అందాలని చూసింది సార్, చెప్పేది నాకు. దీన్ని జాగ్రత్తగా కరెక్ట్గా యూజ్ చేయాలి. అంతేకాదు, ఇంకో విషయం, దేని గురించి పోలీసులకు కానీ తెలిసిందనుకో బొక్కలో వేస్తారు. జాగ్రత్త, సరేనా? చా ఇంకా ఎన్ని రోజులు రైలా వాళ్ళని చంపకుండా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అయ్యి మొన్నే కదరా వాళ్ళు చెప్పడానికి గన్నే తెప్పించాము. కొన్ని దినాలు కాకు, కరెక్ట్ టైం రాని. నువ్వు ఇలానే అంటూ ఉండవు, వాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని వేసేస్తారు. మీకు అన్నిటికీ తొందర ఎక్కువరా. ఒరే రఘు, మన ముందు వీళ్ళు ఇంకా వాళ్ళు చూసి కొడతా అనుకున్నాను నేను. ఇంకేం కొడతారా? మన జరిగేది గుర్తొచ్చింటుంది. చేసించాలో వచ్చిన పని చూసుకో. మీ టైం దగ్గర పడిందిరా. రే, వాళ్ళు ఇక్కడే కేఫ్ దగ్గర ఉన్నారు, తొందరగా రా. ఆ రవి గారిని తీసుకొని మా ప్లేస్లోకి వచ్చాయి, అక్కడ చూసుకుందాం. వస్తాం పదా. అయిందేదో అయిపోయింది. ఇక్కడి నుంచి నీ గొడవలన్నీ వదిలేద్దాం. ఎన్ని రోజులని ఇలానే ఉంటావు? ఏమంటావు? ఇలా అప్పుడే వచ్చి అడుగుంటే ఇలాగ జరుగుండేదరా? చెప్పింటే ఒప్పుకునే వాళ్ళరా మీరు?